హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు మనం రీసెంట్‌గా తెలుగులో ఒక మంచి ఫ్యాంటసీ అండ్ కామెడీ డ్రామా కాన్సెప్ట్‌తో వచ్చిన నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతున్న 'సింగీతం' మూవీ స్టోరీ డిస్కస్ చేసుకోబోతున్నాం. ఇలాగే మీకింకా ఏ మూవీ స్టోరీ అయినా ఎక్స్‌ప్లనేషన్ కావాలి అంటే ఆ మూవీ నేమ్ అనేది కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మూవీలోకి వెళ్ళిపోదాం. మూవీ స్టార్ట్ అవ్వగానే మన మూవీలో మెయిన్ క్యారెక్టర్ అయిన ప్రతాప్ భూపాల్ సెంట్రల్ జైలు నుండి విడుదల కాగానే లాయర్ అయిన ప్రతాప్ అంకుల్ వచ్చి తనని కలిసే మొన్ననే మీ నాన్న ఆస్తి పేపర్స్ దొరికాయని పేపర్స్ ఉన్న సూట్ కేస్ ప్రతాప్కి ఇవ్వగా ప్రతాప్ సూట్ కేస్ ఓపెన్ చేసి పేపర్స్ చూడగా కుబేరాపురం అనే గ్రామంలో తమకి 99 ఎకరాల ల్యాండ్ ఉందని తెలియడంతో ప్రతాప్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి తన ఫాదర్కి ఇంత ఆస్తి ఉందా ఎప్పుడు నాకు చెప్పనే లేదు అనుకుని ఎలాగైనా తన 99 ఎకరాల ల్యాండ్ అమ్మి కోటీశ్వరుడిని అయిపోవాలి అని అలా కుబేరాపురం ఊరి చివరికి చేరుకోగా ఆ ఊర్లోకి బస్సు సౌకర్యం కూడా ఉండదు. ఆ ఊర్లోకి వెళ్ళడానికి ఒక పెద్ద లోయకి మధ్య ఉన్న బ్రిడ్జి దాటి వెళ్ళాలి. అలా ప్రతాప్ బ్రిడ్జి దాటగానే అక్కడే వెయిట్ చేస్తున్న కుబేరా గోల్డ్ మైన్స్కి చెందిన మేనేజర్ తనని చూసి నీ పేరు ప్రతాప్ అని అడగ్గా దానికి తను అవును అనడంతో నీకోసమే ఎదురు చూస్తున్న పదాన్ని ప్రతాప్ని కారు ఎక్కించుకొని తీసుకెళ్లడంతో ప్రతాప్కి తను వస్తాను అని వీరికి ఎలా తెలుసు అని ఆశ్చర్యపోతాడు. అయితే అప్పుడే అనుకోకుండా కారు అదుపు తప్పి అక్కడే ఉన్న ఒక చెట్టుని గుద్దగా ఆ చెట్టు త్వరలో ఉన్న అదే ఊరికి చెందిన గౌరీ బయటికి వచ్చి నా చెట్టునే గుద్దేస్తారా అని వారిపై సీరియస్ అవడంతో మేనేజర్ గౌరీకి సారీ చెప్తాడు. అయితే గౌరీ తనతో నాకు కాదు చెట్టుకు సారీ చెప్పు అనడంతో మేనేజర్ చెట్టుకు సారీ చెప్తాడు. ఇక్కడే మనకు తెలిసే ఒక విషయం ఏంటంటే ఆ ఊరికి మొత్తం కలిసి ఈ ఒక్క చెట్టే ఉంటుంది. అంతేకాక గౌరీ ఆ చెట్టులో తన అమ్మని చూసుకుంటూ ఆ చెట్టుకి ఎలాంటి ప్రమాదం జరగకుండా జాగ్రత్త పడుతూ ఉంటుంది. అప్పుడే మేనేజర్కి తన మేడం రేణు ఫోన్ చేసి ప్రతాప్ని త్వరగా తీసుకునిరా డీల్కి టైం అవుతుంది అని చెప్పగా అప్పుడే తమ కారు స్టార్ట్ అవ్వకపోవడంతో మేనేజర్ గౌరీని రిక్వెస్ట్ చేసి ప్రతాప్ని కుబేరా గోల్డ్ మైన్స్ దగ్గర డ్రాప్ చేయమని అడగడంతో గౌరీ ప్రతాప్ని తన బైక్ ఎక్కించుకొని తీసుకెళ్తుంది. అయితే మార్గ మధ్యంలో అక్కడి ఊరి వాళ్ళు దేవుడి విగ్రహం కింద ఉంటే కొండపైన ఉన్న ముంగీస ఆకారాన్ని మొక్కుతూ ఉండడం చూసి అలా చేస్తున్నారేంటని అడగ్గా అక్కడి పూజారి ప్రతాప్తో ముంగీస కుబేరుడి వాహనం కదా, కుబేరుడు ఆ కొండలోనే ఉన్నాడు అనేది మా ఊరి వాళ్ళ నమ్మకం అని చెప్తాడు. ఇంకా అలా గౌరీ ప్రతాప్ని కుబేరా గోల్డ్ మైన్స్ దగ్గర డ్రాప్ చేయగా అదే టైంకే మైన్లో వర్క్ చేసే వ్యక్తికి కరెంట్ షాక్ కొట్టింది అని తెలిసి తనని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తుంది. మరో పక్క రేణుతో తన ఫాదర్ బ్రహ్మ ఈసారైనా మైన్స్ డీల్ ఓకే అవుతుందా అని అడగ్గా దానికి రేణు ఈసారి ఎలాగైనా డీల్ ఓకే అవుతుంది అని చెప్తుంది. అలా తర్వాత రేణు అండ్ తన ఫాదర్ ఆఫ్రికా నుండి వచ్చిన స్వహేలి అనే బిజినెస్ మ్యాన్తో రేణు 30 సంవత్సరాల క్రితం మా నాన్న ఈ మైనింగ్ కంపెనీ స్టార్ట్ చేశాడు, ఈ విలేజ్ కింద మొత్తం గోల్డ్ ఉంది, నిజం చెప్పాలంటే ఈ డీల్ మీకు చాలా బెనిఫిట్ అవుతుంది అని చెప్పగా అది విన్న స్వహేలి వారితో ఈ ల్యాండ్కి మీ నాన్నతో పాటు మరొక ఓనర్ కూడా ఉన్నాడంట కదా, తను ఎక్కడ, నేను కళ్ళతో చూడనిదే ఏది నమ్మను, తను వచ్చి సంతకం పెడితేనే ఈ డీల్ ఓకే అవుతుంది అని చెప్పగా దానికి రేణు తను చనిపోయాడు, తన కొడుకు మరి కాసేపట్లో ఇక్కడికి వస్తాడు అని చెప్తుంది. మరోపక్క ప్రతాప్ కుబేరా మైనింగ్ కంపెనీలోకి వచ్చి అక్కడే ఉన్న తన ఫాదర్ ఉదయ్ అండ్ బ్రహ్మ కలిసి దిగిన ఫోటోని చూసి తన ఫాదర్ ఈ గోల్డ్ మైన్కి వన్ ఆఫ్ ది ఓనర్ అని తెలిసి షాక్ అవుతాడు. ఇక్కడే మనకు తెలిసే ఒక విషయం ఏంటంటే రేణు ఈ మైనింగ్ డీల్ ఎలాగైనా ఓకే చేయించాలి అని స్వహేలిని నమ్మించడానికి ఉదయ్ కొడుకు ప్రతాప్ లాగా మేనేజర్తో ఒకటిని సెట్ చేయించి ఉంటుంది. మేనేజర్ తన ఫ్రెండ్ కొడుకు ప్రతాప్ అనుకుని నిజమైన ప్రతాప్ని అక్కడికి తీసుకొని వచ్చి ఉంటాడు. అయితే అప్పుడే మేనేజర్ దగ్గరికి తను సెట్ చేసిన ప్రతాప్ రావడంతో నిజమైన ప్రతాప్ని బయటికి వెళ్ళమని గొడవ చేయగా అదంతా చూసిన ప్రతాప్కి మ్యాటర్ క్లియర్గా అర్థమయ్యే ఆఫీస్ రూమ్లోకి వెళ్ళి రేణు అండ్ తన ఫాదర్తో నేనే అసలైన ఉదయ్ కొడుకు ప్రతాప్ని అని చెప్పగా అది విన్న ఇద్దరు షాక్ అవుతారు. రేణు డీల్ పేపర్స్ మీద సంతకం పెట్టమని అడగ్గా దానికి ప్రతాప్ రేణుని ఇంతకీ డీల్ ఎంత, 50-50 అయితే ఓకే సంతకం పెడతాను అంటాడు. దానికి రేణు నిజానికి ఆ గోల్డ్ మైన్లో గోల్డే లేదు, మాకే వీడు చిల్లర ఇస్తున్నాడు, అందుకే ఎంతో అంత అని అంటగట్టేస్తున్నామని చెప్తుంది. రేణు చెప్పింది విన్న ప్రతాప్కి కొంచెం డౌట్ వచ్చి డీల్ పేపర్స్ అక్కడే చింపేయగా అది చూసిన స్వహేలే హే మ్యాన్ వాట్ ఆర్ యూ డూయింగ్, దిస్ ఈజ్ 100 crores డీల్స్ పేపర్స్ అనడంతో అది విన్న ప్రతాప్కి డీల్ 100 crores అని క్లారిటీ వచ్చి అమ్మ రేణు నాకే అబద్ధం చెప్తావా అని స్వహేలితో మీరు ఏదైనా కళ్ళతో చూస్తే కానీ నమ్మరు కదా అంటాడు. దానికి స్వహేలి చూడు రేణు ఇక్కడ నువ్వు బంగారం ఉన్నట్లు చూపించు, అప్పుడే ఈ మైండ్స్ కొంటాను డీల్ ఓకే చేస్తాను అనగా దానికి ప్రతాప్ మేమిద్దరం కలిసే మీకు ఇక్కడ బంగారం ఉంది అని చూపించాకే డీల్ ఓకే చేసి రేణుకి 50% నాకు 50% డబ్బు ఇవ్వండి, అప్పటిదాకా ఇదే ఊరిలో ఉండండి అని చెప్తాడు. అప్పుడే రేణు ప్రతాప్తో ఈ ఊరంతా చెక్ చేశాం కానీ ఎక్కడా బంగారు జాడలు తెలియలేదు, ఇంకా పాత మైనింగ్ దగ్గర ఉన్న చెట్టు ప్రాంతంలో మాత్రమే మైనింగ్ చేయలేదు, పక్కాగా అక్కడే గోల్డ్ ఉండే ఛాన్స్ ఉంది అని చెప్తుంది.
దానికి ప్రతాప్ అయితే రేపే వర్క్ స్టార్ట్ చేద్దామని చెప్తాడు. అప్పుడే గౌరీ అక్కడికి వచ్చి గొడవ చేస్తూ ఉండడంతో తనను చూసిన రేణు కోపంతో రగిలిపోతుంది. ఇక్కడే మనకు తెలిసే ఒక విషయం ఏంటంటే రేణు ఆ ఊరి వాళ్ళకి మంచి చేస్తాను అని చెప్పి ఆ ఊరి వాళ్ళతో సేఫ్టీ లేకుండా మైనింగ్లో వర్క్ చేయిస్తూ ఉండడం వల్ల చాలామంది గాయాల పాలవుతూ ఒక వ్యక్తి చనిపోయి కూడా ఉంటాడు. అందుకే గౌరీకి అది నచ్చక మైనింగ్కి వ్యతిరేకంగా పోరాడుతూ వర్కర్స్కి సేఫ్టీ ప్రొవైడ్ చేయాలని గొడవ చేస్తూ ఉంటుంది. ఇంకా గౌరీ ఫాదర్ కూడా అదే మైనింగ్లో వర్క్ చేస్తూ ఉంటాడు. దాంతో రేణు గౌరీ ఫాదర్తో చెప్పగా గౌరీ ఫాదర్ తనకి నచ్చ చెప్పి అలాగే ప్రతాప్ని తీసుకెళ్లి రేణు వాళ్ళ గెస్ట్ హౌస్లో వదిలిపెట్టరమ్మని చెప్పడంతో అలా గౌరీ ప్రతాప్ని తీసుకుని వెళ్ళి గెస్ట్ హౌస్లో దింపుతుంది. ఇంకా ఆ ఊర్లోని మనుషులది ఒక్కొక్కరిది ఒక క్యారెక్టర్ అని అర్థమైన ప్రతాప్ తన పని పూర్తి చేసుకుని డబ్బుతో తొందరగా ఊరు నుండి వెళ్ళిపోవాలి అనుకుంటాడు. అప్పుడే గౌరీ ఆ మైనింగ్లో పనిచేస్తూ చనిపోయిన దివాకర్ భార్య గీతాని కలిసి తనకి ప్రతాప్తో కొంత డబ్బు ఇప్పించి కడుపులోని బిడ్డ జాగ్రత్త అని ధైర్యం చెప్తుంది. నిజానికి గీతాని పెళ్లి చేసుకున్న కొన్ని రోజులకే దివాకరం చనిపోవడంతో ఆ ఊర్లో వాళ్ళందరూ గీతాని ఒక శనిలాగా చూస్తూ తనతో ఎవరూ మాట్లాడకుండా దూరంగా ఉంచుతారు. ఇంకా ప్రతాప్ని చూసిన గౌరీ నాన్నమ్మ తనకి ఏదో లాంగ్వేజ్లో చెప్పాలి అని చూస్తూ ఉంటుంది. కానీ ప్రతాప్ తనకి పిచ్చి అనుకుని తనని పట్టించుకోడు. సీన్ కట్ చేస్తే మరుసటి రోజు ఉదయం రేణు అండ్ ప్రతాప్ ఆ చెట్టు కింద ఉన్న ప్రాంతంలో మైనింగ్ స్టార్ట్ చేయాలి అని వర్కర్స్తో పాటు అక్కడికి వచ్చి ఆ చెట్టుని నరకేయాలి అని చూడగా గౌరీ వారితో ఈ ఊర్లో ఉన్న ఏకైక చెట్టు ఇది ఒక్కటే, ఇది మా అమ్మ జ్ఞాపకం, మీ మైనింగ్ కోసం దీన్ని నరికేస్తాను అంటే నేను ఒప్పుకోను, ఊరి వాళ్ళు కూడా ఒప్పుకోరు అనగా రేణు వారితో మనకి ఒక ఫారెన్ డీల్ ఓకే అయింది, ఇక్కడ బంగారం పడ్డాక మన ఊరి వారందరి జీవితాలు మారిపోతాయి, మీ అందరికీ 3 తరాలు కూర్చొని తిన తరగని డబ్బు వస్తుంది అని ఊరి ప్రజలకి ఆశ చూపడంతో అప్పటిదాకా గౌరీకి సపోర్ట్ చేసిన ఊరి వాళ్ళందరూ రేణుకి సపోర్ట్ చేస్తారు. అయినా కానీ గౌరీ ఆ చెట్టుని నరికేయడానికి ఒప్పుకోకుండా అడ్డుపడడంతో రేణు గౌరీ ఫాదర్తో నీకు మాత్రం డబ్బు వద్దా అనడంతో ఊరి వాళ్ళందరూ కలిసి గౌరీని లాగేయబోగా గౌరీ ఫాదర్ అది చూడలేక గౌరీని కొట్టి గౌరీ నరికేయకండి అని చెప్తున్నా సరే చెట్టును నరికేసి గౌరీని అక్కడ నుండి బలవంతంగా తీసుకెళ్లబోతాడు. కానీ గౌరీ ఏడుస్తూ పడిపోతున్న ఆ చెట్టు దగ్గరికి వెళ్ళబోగా ప్రతాప్ తనని ఆపి ఆఫ్టర్ ఆల్ ఒక చెట్టు కోసం చేస్తావా అంటాడు. దానికి గౌరీ ఇది ఆఫ్టర్ ఆల్ కాదు, ఊర్లోని చివరి చెట్టు ఇది మాత్రమే, మీకు చెప్పినా అర్థం కాదు అని ఏడుస్తూ అక్కడ నుండి వెళ్ళిపోతుంది. ఇంకా చెట్టుపై గుడ్లు పెట్టుకున్న పిట్ట గుడ్లు పగిలిపోవడంతో అది కూడా చాలా బాధపడుతుంది. ఇంకా అదే రోజు రాత్రి గౌరీ దేవుడి విగ్రహం దగ్గరికి వెళ్ళి బాధపడుతూ ఉండగా అప్పుడే అక్కడ భూమి కంపించి దేవుడి విగ్రహం పగిలిపోయే దాని వెనక ఒక గుహ ఏర్పడి గౌరీ అందులోకి పడిపోతుంది. గౌరీ ఆ గుహని చూసి ఈ గుహలో దేవుడు ఉన్నారని అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు కదా, నిజంగానే నువ్వు ఉంటే శిక్షించాల్సింది పాపం చేసిన వారినే కదా, నా చెట్టు ఏం చేసింది, ఊర్లోని ఒకే చెట్టుని కూడా నరికేస్తూ ఉంటే ఒక్కడైనా దాని వైపు మాట్లాడా, మరి అలాంటి వారికి మాటలు ఉండి ఏం లాభమని గట్టిగా అరుస్తుంది. అప్పుడే ఒక వెలుగు కనిపించి మాయం కాగా గౌరీ నువ్వు లేవని నాకు తెలుసులే, బయట అందరికీ బంగారం పిచ్చి పట్టుకుంది అని అక్కడ నుండి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ సీన్లో ఇక్కడే అదిరిపోయే ట్విస్ట్ ఏంటంటే మరుసటి రోజు ఉదయం నుండి ఆ ఊరిలో ఎవరు ఏం మాట్లాడినా సరే అది మాటలా కాకుండా పాటలా రావడం స్టార్ట్ అవుతుంది. ప్రతి ఒక్కరి మాట పాట అవుతుంది. దాంతో ఊరిలో వారికి ఏమీ అర్థం కాక ఈ ఊరికి ఏదో దయ్యం పట్టినట్లు ఉంది అని ఫుల్గా భయపడిపోయే ఈ ఊరు వదిలి వెళ్ళిపోవాలని చూడగా అదే టైంకే ఆ ఊరు దాటి వెళ్ళిపోవడానికి ఉన్న బ్రిడ్జి కూలిపోవడంతో అది చూసి అందరూ మరింత భయపడిపోతారు. మరో పక్క ఊరిలో అప్పుడే మందు మత్తు దిగిన దాస్కి తన మాట పాటలా రావడంతో షాక్ అయ్యే అక్కడికి రాగా ఊర్లో అందరికీ ఇదే పరిస్థితి అని తెలుస్తుంది. ఇంకా అప్పుడే ఊర్లో వాళ్ళందరూ దేవుడి విగ్రహం దగ్గరికి వచ్చి విగ్రహం పగిలిపోయి అంత పెద్ద గుహ ఏర్పడి ఉండడం చూసి ఏం జరిగిందో అర్థం కాక భయపడిపోగా అప్పుడే పూజారి ఊరి వాళ్ళతో కుబేరుడికి మన మీద కోపం వచ్చినట్లుంది, ఎందుకంటే ఎప్పటి నుండో మన ఊర్లో అందరూ ఆయనకి తీర్చాల్సిన మొక్కులు తీర్చకుండా ఉండిపోయారు, అవి వెంటనే తీర్చేయాలి అని చెప్పగా అప్పుడే అదే ఊర్లోని డాక్టర్ అక్కడికి వచ్చి ఎవరూ కంగారు పడకండి, ఇది మనందరికీ వచ్చిన చిన్న రోగం మాత్రమే, ఇలాంటిదే ఫ్రాన్స్లో ఒకసారి డాన్సింగ్ రోగం వచ్చింది, సరైన మెడిసిన్స్ వాడితే 3 రోజుల్లో ఈ సమస్య పోతుంది, దానికి మెడిసిన్స్ నేను కనిపెడతాను కదా అనగా అది విన్న పూజారి అలాంటిదేం లేదు, ఇది దేవుని శాపమే అంటాడు. దానికి డాక్టర్ లేదు ఇది రోగమేని. అలా ఇద్దరు గొడవ పడగా అదంతా చూస్తున్న రేణు రోగమైన శాపమైన మైనింగ్ వర్క్ మాత్రం ఆగకూడదు, వెళ్ళి వర్క్ స్టార్ట్ చేయండి అని చెప్పడంతో అందరూ వెళ్ళిపోగా అదంతా చూసిన గౌరీ ఏంటి దేవుడా ఊర్లో ఎవరు మాట్లాడుకోకూడదు అని కోరుకుంటే మాటని పాటలా పాడే శాపం ఇచ్చావు, మరి కొట్టేసిన చెట్టుని నాకు ఎలా తిరిగిస్తావు అంటుంది. అప్పుడే చిన్నగాడు అక్కడికి వచ్చి ఏందక్క ఇదంతా నీ వల్లే జరిగిందా, ఈ విషయం కనుక ఊర్లో తెలిస్తే మనల్ని చంపేస్తారు, ఇంకా ఈ నిజం ఎవరికి చెప్పకు అని అలా ఇద్దరు అక్కడ నుండి వెళ్ళిపోతారు. సీన్ కట్ చేస్తే మరుసటి రోజు నుండి పూజారి ఊర్లో వాళ్ళందరికీ మొక్కులు తీర్చమని చెప్పి గుండు కొట్టిస్తూ దక్షిణ డబ్బులు తీసుకుంటూ ఉంటాడు. మరో పక్క డాక్టర్ ఇది రోగమని డబ్బుకి మెడిసిన్స్ ఇస్తూ ఉంటాడు. అలా 3 రోజులు గడిచిపోతాయి. అలా 4వ రోజు ఉదయం ఊర్లో అందరూ తమ రోగం పోతుంది అనుకుంటే ఇక్కడే ట్విస్ట్ ఏంటంటే ఈసారి పాటతో పాటు అందరూ తమ
నోటి నుండి నిజాలు మాత్రమే మాట్లాడడం స్టార్ట్ చేస్తారు. దాంతో పూజారి దక్షిణ డబ్బు కోసమే శాపమని కథ చెప్పాడు అని, ఇంకా డాక్టర్ నిజానికి తను ఒక పశువుల డాక్టర్ అని, డబ్బు కోసమే అది రోగమని ఊరి వాళ్ళని నమ్మించి ఫీవర్ టాబ్లెట్లకి రంగులు వేసి రోగం తగ్గే టాబ్లెట్స్ అని ఎక్కువ డబ్బుకి అమ్ముకొని క్యాష్ చేసుకున్నాడు అని తెలిసి అందరూ కలిసి వారిని కొడతారు. అలా అందరికీ ఒకరి నిజాలు ఒకరికి తెలుస్తూ గొడవ పడుతూ ఉండగా అప్పుడే రేణు ఫాదర్ ప్రతాప్తో ఇక్కడ ఉన్న అందరి వారికన్నా నువ్వే తెలివైన వాడిలా ఉన్నావు, ఈ ప్రాబ్లం నుండి నువ్వే బయటపడేయాలి అని చెప్పగా దానికి ప్రతాప్ నాకు తెలివితేటలా బొక్క అప్పులు ఎగ్గొట్టి జైలుకి పంపగా మొన్నే భూపాల్ జైలు నుండి బయటకు వచ్చానని నిజం చెప్పడంతో అది విన్న అక్కడి వారందరూ షాక్ అవ్వగా రేణు తనతో నీ ఫేస్ చూసినప్పుడే నువ్వు ఒక ఫ్రాడ్ అని అర్థమైంది అంటుంది. దానికి ప్రతాప్ నేను ఫ్రాడ్ అయితే నువ్వేంటి ఏం చేస్తున్నావని అడగ్గా దానికి రేణు నేను కూడా ఫ్రాడ్నే, అందుకే నష్టాల్లో ఉన్న మైండ్స్ని ఆఫ్రికా వాడికి గోల్డ్ అని అబద్ధం చెప్పి డీల్ మాట్లాడి ఆ డబ్బుతో ఫారెన్ చెక్ వేయాలని ప్లాన్ వేశాను అని నిజం చెప్పడంతో అది విన్న ఊరి వాళ్ళందరూ షాక్ అయ్యే మరి మేడం మా పరిస్థితి ఏంటి ఇంత మోసం చేస్తున్నారా అనగా దానికి రేణు ఈ బ్రతుకులు ఇంతే, ఇక్కడే మీరు అంతమైపోవాలి నాకే ఎదురు చెప్తారా అని గౌరీ ఫాదర్ని కొట్టడంతో అది చూసిన వర్కర్స్ అందరూ ఒక్కటే రేణుతో లూటీ చేస్తే డ్యూటీ చేయమని ఎదురు తిరగడంతో రేణు తన ఫాదర్ని తీసుకొని ఇంట్లోకి వెళ్ళిపోతుంది. అది చూసిన గౌరీ కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ప్రతాప్ వర్కర్స్తో మీరు పనిలోకి రాకపోతే మీకు ఫుడ్ ఎలా అని అడగ్గా దానికి గౌరీ ఫాదర్ పస్తులైనా ఉంటాం కానీ మా గురించి పట్టించుకొని వారి కోసం పని చేయమని వెళ్ళిపోతారు. అక్కడే ఉన్న గౌరీ ప్రతాప్ని చూసి ఆ శైలజమ్మ కొడుకు జైలుకి వెళ్ళిన వాడు అని కలలో కూడా అనుకోలేదు అనగా దానికి ప్రతాప్ ప్లీజ్ గౌరీ ఆ డీల్ నా లైఫ్, వారు ఏం చేస్తే మళ్ళీ పనిలోకి వస్తారు అని అడగ్గా దానికి గౌరీ ఏమో ఆ దేవుడికే తెలుసు అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. సీన్ కట్ చేస్తే మరుసటి రోజు ఉదయం ఊర్లోని అందరూ కుబేరుని విగ్రహం ముందు నీళ్లు చల్లి క్లీన్ చేస్తూ ఉండగా నీళ్లు చల్లగానే ఆ ప్లేస్లో వారికి కొన్ని అక్షరాలు కనబడడంతో అవి చదవగా నా సంతుష్టే మీకు శాప విమోచన మార్గమని ఉంటుంది. అది చదివిన పూజారి ఆ కుబేరుడే నేరుగా మనతో మాట్లాడుతున్నాడు అని చెప్పగా అది విన్న ప్రతాప్ దేవుణ్ణి సంతుష్టి చేయాలి అంటే ఏం చేయాలని అడుగుతాడు. దానికి పూజారి ఆయన భక్త ప్రియుడు, ఖనిజ ప్రియుడు, కనక ప్రియుడు అని చెప్పగా దానికి ప్రతాప్ అంటే ఆయనకి బంగారం అంటే ఇష్టం కాబట్టి ఆయనకి బంగారం ఇస్తే తృప్తి, మనకి శాప విముక్తి కలుగుతుంది కాబట్టి మైనింగ్లో వర్కులు స్టార్ట్ చేసి అక్కడ దొరికే బంగారం దేవుడికి ఇద్దామని చెప్తాడు. దానికి గౌరీ ఫాదర్ మేము మళ్ళీ ఆ మైన్స్లో పనికి వెళ్ళలేము అంటాడు. దానికి ప్రతాప్ సరే మీ ఇష్టం, మీకు మీ ఊరి శాప విముక్తి కన్నా మీ పంతమే గొప్పది కదా, ఇలాగే పాడుకుంటూ ఉండిపోదాం అంటాడు. అది విన్న గౌరీ ఫాదర్ బాగా ఆలోచించి ఊరికి శాపం పోతుంది అంటే మేము పనిలోకి వస్తాము అని అలా మళ్ళీ అందరూ జోన్ 2లోకి వెళ్ళి వర్క్ స్టార్ట్ చేస్తారు. అయితే ఎంత మైనింగ్ చేసినా సరే అక్కడ బంగారం జాడ కనిపించదు. దాంతో అదంతా చూస్తున్న స్వాహేలి ప్రతాప్తో ఇదే మా ఆఫ్రికాలో అయితే మైనింగ్లని బాంబులతో బ్లాస్ట్ చేసేవాళ్ళం, ఇక్కడ శుద్ధితో రాయిలు పగలగొడుతున్నారు, ఇలా అయితే మనకి బంగారం దొరికినట్లే అని చెప్పి వెళ్ళిపోగా అది విన్న ప్రతాప్ కూడా బాగా ఆలోచించి ఒక బాంబు తీసుకొని మైనింగ్ లోపలికి వెళ్ళి దాన్ని బ్లాస్ట్ చేయగా అది బయట నుండి చూసిన ఊరి వాళ్ళందరూ ప్రతాప్ ఇంకా చనిపోయాడు అనుకుంటారు. బంగారం కనిపెట్టి తమ ఊరి శాపాన్ని పోగొట్టేందుకు తన ప్రాణాలే కోల్పోయాడు అని బాధపడుతూ ఉండగా అప్పుడే ప్రతాప్ చిన్న చిన్న గాయాలతో బయటికి వచ్చి బంగారం ఉంది అని కనిపెట్టేశాను అని చూపించగా అది చూసిన ఊరి వాళ్ళు చాలా సంతోషించే మా ఊరి కోసం మీ ప్రాణాలే రిస్క్లో పెట్టారు, ఇంకా ఇప్పటి నుంచి మాకు ఆ రేణు కాదు మీరే బాస్ అని చెప్పి ఇంకా ఇక్కడ వర్క్ అంతా మేము చూసుకుంటాం, మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి అని గౌరీ ఫాదర్ గౌరీతో ప్రతాప్ని ఇంటికి తీసుకెళ్ళమని చెప్తాడు. ఇంకా అదంతా చూసిన గౌరీకి కూడా ప్రతాప్ మంచితనం నచ్చే తనని ఇష్టపడడం స్టార్ట్ చేస్తుంది. అలా గౌరీ ప్రతాప్ని తన బైక్ పై తీసుకెళ్తూ ఉండగా పడిపోయిన బ్రిడ్జి దగ్గర వర్క్ చేస్తున్న రేణు వారిని చూసి మీరు ఇద్దరు బాగా క్లోజ్ అయినట్టు ఉన్నారే, అవును గౌరీ నీకు ఒక విషయం తెలుసా, అసలు నీ చెట్టు కొట్టేయాలి అనే ఐడియా ప్రతాప్దే అని చెప్పడంతో అది విన్న గౌరీ షాక్ అయ్యి చాలా కోపం వచ్చి ఈ పాపం వెనుక ఉన్నది నువ్వే అని నాకు తెలిసి ఉంటే నిన్ను మాత్రమే తిట్టుకునేదాన్ని, ఆ శాపం నీకు మాత్రమే వచ్చేది అని ప్రతాప్ని కొడుతుంది. అది విన్న అక్కడి వారందరూ ఈ శాపం ఏంటి తిట్టుకోవడం ఏంటి అంటే ఈ శాపం వచ్చింది నీ వల్లనేనా అని అడగ్గా దానికి గౌరీ అవును అంటుంది. దాంతో అందరూ కలిసి గౌరీని మళ్ళీ ఆ దేవుడి విగ్రహం దగ్గరికి తీసుకెళ్లి అందరూ కలిసి గౌరీని బాగా తిట్టి నీ వల్లే ఈ శాపం వచ్చిందా, అసలు ఏం జరిగిందని అడగ్గా దానికి గౌరీ జరిగిందంతా చెప్పి మీరు నా చెట్టుని నరికేశారు అనే కోపంతో ఇక్కడికి వచ్చి గుహలో పడ్డాను, మీ అందరినీ తిట్టుకున్నాను, కానీ అదంతా ఆ కుబేరుడు వింటాడు అని నాకేం తెలుసు అంటుంది. అది విన్న రేణు అదంతానా, అసలు ఏమైంది, ఏం తిట్టుకున్నావని అడగ్గా దానికి గౌరీ మీకు మాటలు ఎందుకు అన్నాను, పాటలు వచ్చాయి, నోరు తెరిస్తే అబద్ధాలే మాట్లాడుతున్నారు అన్నాను, ఇప్పుడు నిజాలు మాత్రమే మాట్లాడుతున్నారు, ఇంకా మీ అందరూ పిచ్చోళ్ళు అని పిచ్చి పట్టాలి అన్నాను అని చెప్పడంతో అది విన్న అందరూ గౌరీని బాగా తిట్టి నీ వల్లే ఇదంతా కాబట్టి నువ్వే మళ్ళీ ఆ గుహలోకి వెళ్ళి ఇదంతా వెనక్కి తీసుకోమని అడుగు అని గౌరీని బలవంతంగా గుహలోకి తోయబోగా అదంతా చూస్తున్న ప్రతాప్ వారిని ఆపే గౌరీని మళ్ళీ గుహలోకి పంపిస్తే దీనికంటే పెద్ద శాపం కోరుకుంటుందేమో, దేవుడు ఎవరి మాటైనా వింటాడు అని అంటారు కదా, అందుకే మీలో ధైర్యవంతుడు లోపలికి వెళ్ళి శాపం వెనక్కి తీసుకోమని కోరుకోండి
వెళ్ళిపోండి అని చెప్పగా అది విన్న ఊరి వాళ్ళు బాగా ఆలోచించే ప్రతాప్ వైపు చూసి మీరే మా ఊరిని కాపాడడానికి వచ్చిన దేవుడు, మీరే ఈ శాపం నుండి మమ్మల్ని కాపాడండి అని అలా ప్రతాప్ని బలవంతంగా గుహలోకి తోసి అటువైపే చూస్తూ ఉంటారు. అలా కాసేపటికే ప్రతాప్ గట్టిగా అరుస్తూ గుహలో నుండి ఎగురుతూ బయట వచ్చి పడతాడు. అది చూసిన గౌరీ ప్రతాప్ దగ్గరికి వచ్చి ఆ గుహలో ఏం జరిగిందని అడగ్గా ఇక్కడే ట్విస్ట్. గౌరీ నానమ్మ ఎలాగైతే అర్థం కాకుండా మాట్లాడుతుందో ఇప్పుడు ప్రతాప్ కూడా సేమ్ అలాగే మాట్లాడుతూ చెప్పిందే చెప్తూ ఉంటాడు. దాంతో ఊరి వారందరూ షాక్ అయ్యి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లి గాయాలకు ట్రీట్మెంట్ చేయించి ఆ గుహలో ఏం జరిగిందని మళ్ళీ అడగ్గా సేమ్ అలాగే మాట్లాడుతూ ఉండడంతో అదంతా చూస్తున్న ఊరి వాళ్ళకి ప్రతాప్కి పిచ్చి పట్టిందని, ఇంకా తర్వాత తమకి కూడా పిచ్చి పడుతుందని, ఇదంతా ఆ శాపం వల్లే, దీనంతటికి కారణం గౌరీ అని తనని బాగా తిట్టి అందరూ అక్కడ నుండి వెళ్ళిపోతారు. ఇంకా తనని కాపాడబోయే ప్రతాప్కి ఇలా జరిగిందని గౌరీ కూడా చాలా ఫీల్ అవుతుంది. అప్పుడే గౌరీ నానమ్మ అదంతా చూస్తుంది. మరో పక్క స్వాహేలి డీల్స్ పేపర్స్ మీద ప్రతాప్తో సంతకం ఎప్పుడు పెట్టిస్తావు, ఇంకా లేట్ అయితే డీల్ క్యాన్సిల్ చేస్తాను అని సీరియస్ అవ్వడంతో రేణు ప్రతాప్తో ఎలాగైనా డీల్ పేపర్స్ మీద సంతకం పెట్టించాలని పేపర్స్ తీసుకొని ప్రతాప్ ఇంటికి వెళ్ళగా అక్కడ అప్పటికే గౌరీ వచ్చి ప్రతాప్ని కలిసి ఆ గుహలో ఏమైంది, ఎందుకు నువ్వు కూడా మా నాన్నమ్మలా మాట్లాడుతున్నావు అని అడుగుతూ ఉంటుంది. అది చూసిన రేణు నీ వల్లే ప్రతాప్కి ఇలా అయిందని గొడవ పడగా గౌరీ కూడా రేణుతో గొడవ పడుతుంది. అయితే అదే టైంకే ప్రతాప్ని తలపై కొట్టి శ్రోకొల్పగానే తనని ఎవరో కారులో తీసుకెళ్లడం చూసిన గౌరీ అండ్ రేణు ఆ కారునే ఫాలో అవుతూ వెళ్ళగా ఆ కారు ఓల్డ్ మైనింగ్ గుహ బయట ఆగి ఉండడంతో అది చూసిన గౌరీ అండ్ రేణు లోపలికి వెళ్ళి అక్కడి దృశ్యం చూసి షాక్ అవుతారు. ఎందుకంటే ప్రతాప్ని కిడ్నాప్ చేసి తీసుకొచ్చింది ఎవరో కాదు, తాగుబోతు దాస్. గౌరీ తనతో ప్రతాప్ని కిడ్నాప్ చేసి ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావని అడగ్గా దానికి దాస్ ఈయనకి నాకు ఎలాంటి సంబంధం లేదు అని తనని తీసుకురమ్మని చెప్పింది ఇదిగో మీ నానమ్మని అని వారి వెనకల ఉన్న గౌరీ నానమ్మ బసవమ్మని చూపించి తన దగ్గర క్వార్టర్ తీసుకుని అక్కడ నుండి వెళ్ళిపోతాడు. అప్పుడే గౌరీ ఏంటి నానమ్మ ఇదంతా అని అడగ్గా గౌరీ నానమ్మ ప్రతాప్ని ఆ గుహలోని ఒక ప్లేస్కి తీసుకుని వెళ్ళి అర్థం కాని పదాలు పదే పదే చెప్పగా ప్రతాప్ కూడా అలాగే చెప్తూ ఉంటాడు. అదంతా చూస్తున్న గౌరీ అసలు వారు ఏం మాట్లాడుతున్నారా అని బాగా ఆలోచించి వారితో మీరు చెప్పే పదాలు స్లోగా ఒకరి పదాలు ఒకరు కలుపుతూ చెప్పమని చెప్తుంది. దాంతో గౌరీ నానమ్మ అండ్ ప్రతాప్ అలాగే చెప్తారు. అలా వారు కలిపి చెప్పే పదాలు కలిపి వినగా పోగొట్టుకున్నది రాబట్టుకోవాలి అంటే పడగొట్టింది నిలబెట్టాలి అని అర్థమవుతుంది. వారు గౌరీ నానమ్మతో పోగొట్టుకుంది ఏంటి, ఏం నిలబెట్టాలని అడగ్గా గౌరీ నానమ్మ బసవమ్మ అక్కడే మైనింగ్ గోడలపై ఉన్న రక్తపు చేతి గుర్తులు చూపించి అదేంటో నేను చెప్తాను అని జరిగింది చెప్తుంది. ఇక్కడే స్టోరీ ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తుంది. ఒకప్పుడు ఈ కుబేరాపురం ఊరు పచ్చటి అడవి తల్లి ఒడిలో ఉన్నట్లు ఉంటుంది. ప్రతాపమ్మ శైలజమ్మని ఊరి ప్రజలు ఒక దేవతలా చూస్తూ ఉంటారు. శైలజమ్మకి ఈ అడవి అన్న చెట్లన్న ప్రాణం. ఈ ఊరిలో బిడ్డ పుట్టిన ప్రతిసారి ఒక చెట్టు నాటిస్తూ ఉంటుంది. శైలజమ్మ భర్త పేరు ఉదయ్. అలా శైలజ ప్రెగ్నెంట్ అయ్యాక ఒక పండక్కి పట్టణం నుండి ఉదయ్ బెస్ట్ ఫ్రెండ్ అయిన బ్రహ్మ అక్కడికి వస్తాడు. అయితే అప్పుడే బ్రహ్మకి ఆ ప్లేస్లో బంగారు నిక్షేపాలు ఉన్నాయని తెలిసి అదే విషయం ఉదయ్ అండ్ శైలజకి చెప్పి అక్కడ అడవిని మొత్తం నరికేసి మైనింగ్ స్టార్ట్ చేద్దామని చెప్పగా అది విన్న శైలజ కోపంతో బ్రహ్మాని కొట్టి అక్కడ నుండి వెళ్ళిపోమ్మంటుంది. అయితే బ్రహ్మ ఉదయ్కి నచ్చ చెప్పడంతో ఉదయ్కి కూడా బంగారం మీద ఆశతో బ్రహ్మతో చేతులు కలిపి శైలజ ఇక్కడే ఉంటే గోల్డ్ మైనింగ్ కి ఒప్పుకోదు అని ప్లాన్ ప్రకారం పురుడు పోసే బసవమ్మతో శైలజకి డెలివరీ కోసం పట్నం వెళ్లాల్సిందే అని, ఇక్కడే ఉంటే కడుపులోని బిడ్డకి చాలా ప్రమాదం అని అబద్ధం చెప్పించి శైలజను డెలివరీ కోసం పట్నం తీసుకెళ్లి హాస్పిటల్లో అడ్మిట్ చేసి ఇక్కడ ఉదయ్ అండ్ బ్రహ్మ ఊరి వాళ్ళకి ఇక్కడ గోల్డ్ మైనింగ్ జరిగితే మీ అందరి జీవితాలు మారిపోతాయని, ఊరికి స్కూలు హాస్పిటల్ వస్తుందని, ఊరందరికీ మంచి జరుగుతుందని చెప్పి వారి స్థలాలన్నీ డబ్బులిచ్చి తమ పేర్ల మీదకి రాయించుకొని అక్కడి చెట్లన్నీ నరికేసి మైనింగ్ వర్క్లన్నీ ఆ ఊరి ప్రజలతోనే చేయించడం స్టార్ట్ చేస్తారు. అలా కొన్ని రోజులకి శైలజ డెలివరీ అయ్యి బాబు పుట్టడంతో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి తనతో కూడా చెట్లు నాటించాలనే ఊరికి రాగా అక్కడి దృశ్యం చూసిన శైలజ షాక్ అయ్యే విషయం కనుక్కొని బ్రహ్మాని కొడుతుంది. దాంతో బ్రహ్మ తనతో దీనికి నీ భర్త కూడా ఓకే చెప్పాడు అనడంతో అది విన్న శైలజ షాక్ అయ్యి ఏడుస్తూ ఎందుకండి ఇలా చేశారు అని చాలా ఎమోషనల్ అవ్వగా అప్పుడే తన కాలు స్లిప్ అయ్యి అదే మైనింగ్ లో కింద పడి చనిపోయి ఉంటుంది. అది చూసిన బసవమ్మ తను చెప్పిన అబద్ధం వల్లే ఇదంతా జరిగిందని చాలా ఎమోషనల్ అవ్వగా అప్పటి నుండి తన మాటలు పోయి ఉంటాయి. ఇంకా తన భార్య చనిపోవడంతో ఉదయ్ కూడా చాలా బాధపడి తన అత్యాశ వల్లే ఇలా జరిగిందని, తనకింకా ఏ బంగారము వద్దు అని తమకు పుట్టిన కొడుకుని తీసుకుని ఆ ఊరు వదిలి వెళ్ళిపోయి ఉంటాడు. స్టోరీ ప్రెజెంట్ లో బసవమ్మ ప్రతాప్ కి అంతా చెప్పి ఇదంతా నా అబద్ధంతోనే మొదలైంది, మీ అమ్మని పొట్టన పెట్టుకున్నాను, నీకు కూడా ఏం కాకముందే ఇక్కడ నుంచి వెళ్ళిపో అనగా అదంతా విన్న ప్రతాప్ అక్కడ తన అమ్మ చేతి రక్త
ప్రతాప్ గుర్తు చూసి చాలా ఎమోషనల్ అయ్యి తర్వాత తన అమ్మకి ఎంతో ఇష్టమైన ఆ ఊర్లోని చివరి చెట్టు దగ్గరికి వెళ్ళి ఈ ఊర్లోని చివరి చెట్టును కూడా పడగొట్టేశాను అని చాలా ఫీల్ అవుతాడు. ఇంకా బాగా ఆలోచించిన ప్రతాప్ మరుసటి రోజు ఉదయం ఊరి వారందరినీ కలిసి మా అమ్మ బ్రతికి ఉన్నప్పుడు ఈ ఊరు పచ్చటి అడవి మధ్యలో ఉండేది. బిడ్డ పుట్టిన ప్రతిసారి ఒక మొక్కని నాటించేదంట. నా వల్ల చివరి చెట్టును కూడా కొట్టేశాం. పోగొట్టుకున్నది రాబట్టాలి అంటే పడగొట్టింది నిలబెట్టాలి అని చెప్పగా అది విన్న ఊరి వాళ్ళు అంటే ఏంటి అంటారు. దానికి ప్రతాప్ పడగొట్టిన చెట్లు నాటితేనే పోయిన మాటలు తిరిగి వచ్చేస్తాయి. అందుకే మీ భూములు మళ్ళీ మీకు తిరిగి ఇచ్చేస్తున్నా. మళ్ళీ మనం మన పూర్వపు ఊరిని నిర్మించుకుందామని చెట్లు నాటుదామని వారి భూమి పేపర్స్తో పాటు ఒక మొక్క విత్తనం కూడా ఇస్తాడు. దాంతో ఊరి వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అది చూసిన రేణు మాత్రం ప్రతాప్ మీద కోపంతో అక్కడ నుండి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ సీన్ లో మరుసటి రోజు ఉదయం ప్రతాప్ అండ్ గౌరీ ఊరి వాళ్ళందరూ తమకి ఇచ్చిన పొలాల్లో చెట్లు నాటడం స్టార్ట్ చేసి ఉంటారు. మనం కూడా వెళ్ళి చెట్లు నాటుదామని వెళ్ళి అక్కడి దృశ్యం చూసి మైండ్ బ్లాక్ అయ్యి షాక్ లో ఉండిపోతారు. ఎందుకంటే ఊరి వాళ్ళకి తమకి ఇచ్చిన భూముల్లో చెట్లు నాటకుండా అక్కడి భూమిలో బంగారం ఉంది కదా అని బంగారం తవ్వుకుంటూ ఉంటారు. అది చూసిన గౌరీ అండ్ ప్రతాప్ వారితో మీకు భూములు ఇచ్చింది చెట్లు నాటడానికి కదా, మరి ఏం చేస్తున్నారని అడగ్గా దానికి వాళ్ళు భూమిలో బంగారం ఉంచుకొని తవ్వుకోకుండా చెట్లు నాటడానికి మేమైనా పిచ్చోళ్ళం కాదు, బంగారం తవ్వుకొని లక్షాధికారులం అయిపోతాము, హ్యాపీగా బ్రతుకుతామనడంతో అది విన్న ప్రతాప్ మరి శాపం పోవాలి అంటే చెట్లు నాటాలి కదా అంటాడు. దానికి ఊరి వాళ్ళు బంగారం ఉండగా శాపం ఉంటే ఏంటి పోతే ఏంటి అంటారు. దాంతో ప్రతాప్ అంటూ గౌరీకి ఊరి వాళ్ళందరికీ బంగారం పిచ్చి పట్టిందని అర్థమయ్యే ఇప్పుడు వీరిని ఎలా మార్చాలో అర్థం కాదు. ఇంకప్పుడే రేణు అక్కడికి వచ్చి ఊరి వాళ్ళతో మీ దగ్గర బంగారం ఉంటే సరిపోదు, అది కొనేవారు కావాలిగా, అందుకే 3 రోజుల్లో ఎంత బంగారం తవ్వుతారో తవ్వండి, మధ్యవర్తిగా బంగారాన్ని నేను అమ్మి పెడతాను అని చెప్తుంది. మరోపక్క చిన్న మిగతా పిల్లలతో కొండ చుట్టూనే ఇంత బంగారం ఉంటే కొండలో ఇంకెంత బంగారం ఉంటుందో అది మనమే దక్కించుకోవాలని అలా పిల్లలందరూ కొండ గుహలోకి వెళ్ళి సుత్తితో అక్కడి కొండల్లో మెరుస్తున్న బంగారంపై కొట్టగా అప్పుడే ఆ ప్రాంతమంతా ఒక అలజడి ఏర్పడి అప్పటి నుండి ఒకరు మరొకరిని టచ్ చేయగానే ఎదుటివారు బంగారు శిలల్లాగా మారిపోవడం స్టార్ట్ అవుతుంది. అది చూసిన అక్కడి వారందరూ ఫుల్గా భయపడిపోయి పరుగులు తీస్తారు. అప్పుడే ప్రెగ్నెంట్ అయిన గీతాని చూసిన ఊరి వాళ్ళందరూ ఇదంతా నీ దరిద్రం వల్లే అనడంతో తను మరింత బాధపడుతుంది. అది చూసిన ప్రతాప్ అండ్ గౌరీ తనతో నువ్వేం బాధపడకు, ఓల్డ్ మైన్ నుండి ఊరి నుండి బయటపడడానికి దారి ఉంది పదా అని తనని తీసుకెళ్లగా అది విన్న ఊరి వాళ్ళు కూడా అందరూ ఓల్డ్ వైన్ వైపు బంగారం తీసుకుని పరిగెత్తబోగా అది చూసిన నడవలేక వీల్ చైర్ లో ఉన్న రేణు ఫాదర్ ఆ బంగారం అంతా నాదే, అది నాకు ఇచ్చి వెళ్ళండి అని గన్తో బెదిరించబోయే కింద పడిపోవడంతో అది చూసిన రేణు ఇక్కడ పరిస్థితి చూశాక కూడా మీకు బంగారం మీద ఆశ చావలేదా నాన్న అని తనని అక్కడే వదిలేసి అందరూ ఓల్డ్ మైన్ లోకి వెళ్లి బయటపడడానికి దారులు వెతుకుతూ ఉంటారు. ఇంకా అప్పుడే కొండ గుహలో చిక్కుకున్న పిల్లల్ని చూసిన ప్రతాప్ అండ్ గౌరీ వాళ్ళని కాపాడబోగా రేణు కూడా వారికి సహాయం చేస్తుంది. ఇంకా అలా మొదట ఆ మైనింగ్ దారి ద్వారా బయటపడిన స్వాహేలి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి గట్టిగా అరుస్తాడు. తనకి మాటలు మాటల్లాగే రావడంతో మరింత హ్యాపీగా ఫీల్ అవుతాడు. మరోపక్క అదే టైంకి గీతాకి పురిటి నొప్పులు స్టార్ట్ అయ్యి నడవలేక కింద పడిపోయి ఇబ్బంది పడుతూ ఉంటుంది. అయితే తనను ఎవరూ పట్టించుకోకుండా బంగారు బ్యాగులు తీసుకుని బయటపడడానికి వెళ్తూ ఉండగా అది చూసిన బసవమ్మ తనకి హెల్ప్ చేయమని, తను ముట్టుకుంటే తను కూడా బంగారు శిల అయిపోతుందేమోని ఏం చేయలేక అలాగే చూస్తూ ఉండిపోగా అదే టైంకే మైనింగ్లోని పై కొండ చర్యలు విరిగి గీత మీద పడబోగా అది చూసిన చిన్న అండ్ మిగతా పిల్లలు తాము ఒకరినొకరు పట్టుకొని మరి బంగారు శిలలుగా మారిపోయి ఆ కొండ చర్యలు గీతపై పడకుండా ఆపుతారు. అది చూసిన మిగతా అందరూ ఆ పిల్లలకు ఉన్న ధైర్యం మానవత్వం కూడా తమలో లేవు అని సిగ్గుపడే మళ్ళీ ఆ కొండ చర్యలు గీతపై పడబోగా ఈసారి కొందరు ఆ బంగారం పడేసి మరి ఒకరినొకరు పట్టుకొని అక్కడికి వచ్చే గీత మీద ఆ కొండ చర్యలు పడకుండా ఆపుతారు. అప్పుడే అక్కడికి వచ్చిన ప్రతాప్, రేణు అండ్ గౌరీ అదంతా చూసి షాక్ అవుతారు. అప్పుడే గీతాకి బిడ్డ పుడుతుంది కానీ తనలో ఎలాంటి కదలిక ఉండదు. దాంతో గీత తనని ముట్టుకుంటే తను కూడా బంగారు అయిపోతుందేమో అని తన బిడ్డని తాకలేక ఏడుస్తుంది. అయితే అదంతా చూస్తున్న మిగతా వాళ్ళు అందరూ కుబేరా తెలియక తప్పు చేశాము, మా తప్పు మేము తెలుసుకున్నాము, ఇకనైనా మా మీద కోపం చాలించు, నీ శాపానికి విమోచనం కలిగించు అని ప్రార్థిస్తూ ఏడుస్తారు. అలా కాసేపటికే వర్షం పడడం స్టార్ట్ అయ్యి చినుకులు ఆ బిడ్డ మీద పడగానే తనలో కదలికలు వచ్చి ఏడుస్తుంది. అలాగే ఆ వర్షపు చినుకులు అన్నీ బంగారు శిలలైన వారిపై పడగానే వాళ్ళు కూడా నార్మల్ అవుతారు. అలాగే వారి మాటలు పాటలుగా కాకుండా మాటలుగానే రావడంతో అందరూ తమ శాపం పోయిందని సంతోషిస్తారు. అలా ఊరి వాళ్ళందరూ తమ తప్పుని తెలుసుకొని మళ్ళీ చెట్లు నాటుతూ అలా తమ ఊరి చుట్టూ అడవిని నిర్మించుకుంటారు. అలా కొన్ని రోజులకే మైనింగ్ బిజినెస్ మ్యాన్ అయిన విజయ్ దేవరకొండకి ఈ ఊర్లోని బంగారు నిక్షేపాల గురించి తెలిసి ఆ ఊర్లో మైనింగ్ స్టార్ట్ చేయాలని ఆ ఊరికి రాగా ఆ ఊరి వాళ్ళందరూ కలిసి తనని తరిమి కొట్టడంతో అక్కడ నుండి పారిపోతాడు. అలా అక్కడితో మూవీ అనేది ఎండ్ అవుతుంది.